సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సార్ 2 ఇంటూ ఇక్కడ చాలా మంది లబ్ధం చేస్తారు సార్ 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్. నవ్వు ఇక్కడ చూడండి సార్ 2 ఇంటూ ఏమీ చేయకండి 6 ఏళ్ల 42, 7 8ల 40, 56, 8 6ల 48 మొత్తం చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ 6 ఏళ్ల 42, 2, 7 8ల 56, 6, 8 6ల 48, 8, 8 ప్లస్ 8 16, 6 2s are 2. ఆన్సర్ యూనిట్ డిజిట్ 2. ఫినిష్. క్యాల్కులేషన్లు చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. అందరికీ ఈ లాజిక్ అర్థమైందా? 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ యూనిట్ డిజిట్ అటాక్ మాత్రం చెయ్యండి. రైట్? ఈజ్ ఇట్ క్లియర్ సార్ అందరికీ? రైట్? ఈ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? సో యూనిట్ డిజిట్ అటాక్ చేస్తే చాలు. ఇంకో పద్ధతి కూడా ఉంది సార్, మోర్ దాన్ 1 ఆన్సర్ ఆప్షన్ సేమ్ యూనిట్ డిజిట్ ఉంటే ఎలా? ఇక్కడ చూడండి సార్ 6 ఇంటూ 7 ప్లస్ 7 ఇంటూ 8 ప్లస్ 6 ఇంటూ 8. నవ్వు ఇక్కడ చూడండి సార్ 6 ఇంటూ 8. నవ్వు ఇక్కడ మీరు ఆన్సర్ చూస్తే గనక ఇది 4 తోటి డివైడ్ అవుతుంది, ఇది 4 తోటి డివైడ్ అవుతుంది. 6 2s are 12, 12 కూడా 4 తోటి డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 తోటి డివైడ్ అయి ఉండాలి. 49 4 తోటి డివైడ్ కావట్లేదు. 46 4 తోటి డివైడ్ కావట్లేదు. ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 2 డివైడెడ్ బై 3 2, 3 2 6 1 శేషం, 3 2 6 2 శేషం. 4 డివైడెడ్ బై 3 1. ఆన్సర్ 3 తోటి డివైడ్ చేస్తే శేషం 1 రావాలి. 336. ఇది 3 తోటి బాగా హరింపబడుతుంది. కాబట్టి ఇది ఆ 6 7 8 బదులు 16 27 28 అలా ఇచ్చినప్పుడు ఈ లాజిక్లు యూజ్ చేయండి. చిన్న వాల్యూలు ఇచ్చినప్పుడు మీరు క్యాల్కులేషన్ కంఫర్టబుల్ అనుకుంటే చిన్న వాల్యూలకు ఈ లాజిక్లు ఏం అవసరం లేదు. అదే సపోజ్ గది 46 47 58 ఇచ్చాడు అనుకోండి, పెద్ద పెద్ద క్యాల్కులేషన్లు చేయడమే కొంచెము కష్టము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎప్పుడూ కూడా మనకు ఫార్ములాలో ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ కనుక డిఫరెంట్గా ఉంటే, ఈ పాయింట్ను మీరు నోట్ చేసుకోండి సార్. ఆన్సర్ ఆప్షన్లో యూనిట్ డిజిట్ కనుక డిఫరెంట్గా ఉంటే, యూనిట్ డిజిట్ని అటాక్ చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. రైట్? ఏమైనా డౌట్ ఉందా సార్? రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఇప్పుడు కాన్సెప్చువల్ ఫండమెంటల్స్ చెప్పడము కుదరదు. ఆల్రెడీ మీరు చదువుకున్నారు, జస్ట్ ఫైనల్ కట్ సార్ ఇది. అందరికీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ అందరికీ అర్థమైందా? రైట్? మీరు ఏదైనా డౌట్ అడగాలి అని అనుకుంటే దయచేసి రైట్ క్లాస్ తరువాత 8050067891కి వాట్సాప్ చెయ్యండి. నేను ప్రతి క్లాస్లోనూ చెప్పేది సబ్జెక్టుకు తప్పించి నేను ఏది కూడా క్లాసులో ఎంటర్టైన్ చెయ్యను. నేను చెప్పను, అది మీకు ఎంటర్టైన్ కూడా నేను చెయ్యను. అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? చిన్న చిన్న ఫైన్ ట్యూనింగ్ స్ట్రాటజీస్ ఈ వర్క్షాప్లో డిస్కస్ చేస్తాను. మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫండమెంటల్స్ నుంచి చెప్పండి సార్ అని అంటే ఇది టైం కాదు. రైట్? సర్ఫేస్ ఏరియా. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్. ఇది కూడా సాల్వ్ చేద్దాం. ఇది చూడండి సార్. రైట్? ఇది చూడండి, ఇది కొంచెము పెద్దగా ఉంది క్వశ్చన్, కానీ ఇట్లాంటి పెద్ద క్వశ్చన్లో కూడా కొంచెం స్మార్ట్గా ఆలోచిస్తే ఆన్సర్ సెకండ్స్లో రావచ్చు. రేడియస్ ఆఫ్ ఏ హెమిస్పియర్. ఒక హెమిస్పియర్ ఉంది, అర్ధగోళం ఉందట. ఒక రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్ ఉంది. ఇది సిలిండర్ సార్, ఇది సిలిండర్. ఈ సిలిండర్ మీద అర్ధగోళం పెట్టాను. నాకు ఏం అడుగుతున్నాడు సార్? టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. రైట్? మొత్తము ఉపరితల వైశాల్యము టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది సిలిండర్ కదా సార్? సిలిండర్కి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఒక 2πRh. ఎందుకు వచ్చింది 2πRh? ఇదేమో వృత్తము. రైట్? ఈ వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి? 2πr ఇంటూ హైట్.
ఇంటూ హైట్, కింద వృత్తం ఉంది పైన వృత్తం ఉంది, ప్లస్ 2πr² ప్లస్ ఇది అర్ధగోళము, అర్ధగోళంలో ఎంత ఉంది 3πr². నేను జస్ట్ ఈ లాస్ట్ లైన్ మాత్రమే చదివాను. టోటల్ సర్ఫేస్ ఏరియా నాకు ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది. పై అంటే 22/7. 22లో నాకు రెండు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి, 2 × 11 అంటే ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆన్సర్ ఏది 11 తోటి డివైడ్ అవుతుంది? 6 - 5 1 కాదు, రైట్. 4 - 5 1 కాదు, 3 - 5 1 కాదు. అంటే నేను చెయ్యకుండానే నాకు ఎగ్జామినర్ ఏమనుకుంటున్నాడంటే, బాబు చెయ్యకు బాబు, నేను ఇట్లా స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్లు ఇచ్చాను, ఈ 4 ఆన్సర్ ఆప్షన్లో ఏది కరెక్టో నాకు చెప్పు అని అంటున్నాడు. అంటే ఈ 4ట్లో ఏది కరెక్టు? క్వశ్చన్ చదువు, క్వశ్చన్ని అర్థం చేసుకో, నాకు డెడ్యూస్ చేయకు. రేపొద్దున నువ్వు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అవుతే నీకు ఆఫీస్లో ఒకానొక సిట్యుయేషన్లో ఒక అకౌంట్ చేసేటప్పుడు ఇది నాకు వచ్చిన బ్యాలెన్స్ షీటు, దానికి సంబంధించిన కొన్ని కంక్లూజన్లు నాకు ఇవ్వు, దాని గ్రాస్ మార్జిన్ ఎంత ఉన్నదో నాకు చెప్పు, గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉన్నదో నాకు చెప్పు, ఎబిట్టా ఎంత ఉన్నదో నాకు చెప్పు, నాకు కావాల్సిన కొన్ని ఫైనాన్షియల్ డెఫినేషన్స్ నాకు చెప్పు, ఇన్పుట్ ఇది అంటున్నాడు. క్వశ్చన్ చదవంగానే నాకు ఆన్సర్ లేచిపోయింది సార్, క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ లేచిపోయింది. కానీ ఈ అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ కొంత మీకు టైం పడుతుంది. అలవాటు చేసుకున్న తర్వాత స్మార్టెస్ట్ అన్ని ఎగ్జామ్స్, కొంతమంది స్టూడెంట్స్ అయితే 25 ఎగ్జామ్స్ ఒకటేసారి క్లియర్ చేయడం. బ్యాంకులో IBPS PO క్లియర్ అయిపోయింది, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయింది, మెయిన్స్ క్లియర్ అయిపోయింది, SBI PO క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, RBI క్లియర్ అయిపోయింది, చిన్న చోటా మోటా బ్యాంక్స్ క్లియర్ అయింది, SSC CGL ప్రీ క్లియర్ అయింది, మెయిన్స్ క్లియర్ అయింది, CHSL క్లియర్ అయిపోయింది, CPO క్లియర్ అయిపోయింది, ఢిల్లీ పోలీస్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అన్నిట్లో ఉన్న ప్రిమిటివ్ సిలబస్ ఏంటి సార్? ఆప్టిట్యూడ్. ఒకటేసారి నేర్చుకుందాము, అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అవుదాం. అంటే పెద్ద క్వశ్చన్లు కూడా చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది సార్, చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? లెంత్ ఆఫ్ ది థర్డ్ సైడ్, 2 సైడ్లు ఉన్నాయి, 5 6 అంటే 5 ఒక సైడు, 8 ఒక సైడు పెడితే దీని మీద 13 పెట్టొచ్చు. ఆల్రెడీ త్రిభుజం మీద నేను క్లాస్ తీసుకున్నాను, పెడితే ఆ 3 ఒకదానిపైన ఒకటి ఉంటుంది, అంటే 13 కంటే తక్కువ ఉండాలి. 8 యూనిట్ల స్టిక్ మీద 5 యూనిట్లు పెడితే ఇంకో స్టిక్ లెంత్ 3 పెట్టొచ్చు, అంటే 3 కంటే ఎక్కువ ఉండాలి, 3 కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? 3 కంటే ఎక్కువ ఉండాలి. ఎస్ ఆర్ నో? ఇది చూడంగానే ఫండమెంటల్ ప్రాపర్టీ జామెట్రీ ఫస్ట్ సెషన్లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను సార్. నవ్వు ఇక్కడ చూడండి సార్, రేడియస్ ఆఫ్ ఏ సిలిండర్. నాకు రేడియస్ ఎంత ఇచ్చాడు? వ్యాసార్థము 21, హైట్ ఎంత ఇచ్చాడు? 1.5 మీటర్స్, 1.5. నాకు 21లో 7 and 3 అనే ప్రధాన సంఖ్యలు కనబడుతున్నాయి. 7 and 3 అనే ప్రధాన సంఖ్యలు నాకు చూస్తూనే ఉంటే కనబడుతున్నాయి, రైట్. నాకు పెయింటింగ్ చెయ్యాలి, పెయింటింగ్ చెయ్యాలంటే నేను యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటి? లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైనది కిందది కూడా మనం పెయింట్ చేస్తాము, పైన కిందది కూడా మనం పెయింట్ చేస్తాం. మన ఇంటిలో పెయింటింగ్ చేసేటప్పుడు కింద ఫ్లోరింగ్కి పెయింటింగ్ చేయను, రైట్. అన్ని వాల్స్కి అన్ని వైపులా పెయింటింగ్ చేస్తాము. సిలిండర్కి లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2πRH ప్లస్ 2πr², 2πr². నవ్వు ఇక్కడ చూడండి సార్, 2πRH ప్లస్ 2πr². ఇక్కడ మీకు ఇక్కడ పై కనబడుతుంది, ఇక్కడ పై కనబడుతుంది, దీంట్లో 11 ఉంది, దీంట్లో 11 ఉంది. ఆన్సర్ 11 మల్టిపుల్ అయి ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ చాలా ఈజీ పేపర్, మీకు టెక్నిక్స్ తెలిసి ఉంటే. తెలియకపోతేనే మీకు ప్రాబ్లం అవుతుంది. తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. అందరికీ లాజిక్ అర్థమైందా?